కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ హౌసెస్ ఇచ్చింది ఆ రోజు పొద్దుటూరు కాన్స్టిట్యున్సీలోనే. అది కూడా ఒక ఛాలెంజ్. అంటే మేము ఇన్ని నెంబర్ ఆఫ్ హౌసెస్ ఇచ్చినామని చెప్పినాం. ఒక అమృతానగర్ అనేది ఒక టౌన్షిప్, ఒక ఊరును నిర్మించినారు. అమృతానగర్ లో అది చేసిన అమృతానగర్ అనే ఊరును నిర్మించిందే వరదరాజురెడ్డి గారు. అమృతానగర్ యాక్చువల్ గా ప్రభుత్వ భూములు, రాజశేఖర రెడ్డి అని కూడా మీరు చెప్పుకున్నారు, దానికి కూడా లేదు. ఎందుకంటే అమృతానగర్ మొట్టమొదటి బీజం వేసింది అసలు ప్రభుత్వ భూమిగా, ప్రభుత్వ నిధులతో కాదు. అది మొట్టమొదటి మొదలుపెట్టింది. కేరళలో అమృతానందమయ్య అనే ఆశ్రమం ఉంటే అక్కడ స్వాములతో ఇక్కడ వరదరాజురెడ్డి గారి స్నేహితులకు పరిచయం ఉంటే ఆ స్నేహితులను పంపించి వాళ్ళ నిధులను తీసుకొచ్చి ఒక కొన్ని ఇళ్లను కట్టించినారు ప్రైవేట్ గా. ఆ స్వామీజీ వాళ్ళ అమ్మ ఆనందమయ్యి, అమృతానందమయ్యి వాళ్ళ ఫండ్స్ తోటి దాన్ని కట్టించిన తర్వాత అప్పుడు రాజశేఖర రెడ్డి గారు, అంటే అది మొదలైంది రాజశేఖర రెడ్డి గారి కంటే ముందునే ప్రారంభమైంది. తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు కాబట్టి దీన్ని ఇంకా వృద్ధి చేయాలనే ఉద్దేశంతో దాదాపు 150 ఎకరాల ప్రభుత్వ ల్యాండ్ అక్వైర్ చేసి ఒక టౌన్షిప్ ను నిర్మించినారు. ఈ రోజు ఇంత గొప్ప పెద్ద టౌన్షిప్ ఈ కడప జిల్లాలోనే లేదు.